నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేద కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కిట్స్ అందజేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో ప్రజా సేవలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం స్పష్టం చేసిన మంత్రి గంగుల కమలాకర్. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. వచ్చే వానాకాలానికి గోదావరి జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి పువ్వాడ. ప్రజాస్వామ్యంలో దళితులకు రక్షణ కరువైంది ఆవేదన వ్యక్తం చేసిన దళిత సమాఖ్య. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత. 3 లక్షల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నిరుపేద కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కిట్స్ను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉచితంగా పంపిణీ చేశారు. కూకట్పల్లిలోని శ్రీశ్రీ హోలిస్టిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు ఉచితంగా 100 ఆక్సిజన్ కిట్లను మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఆక్సిజన్ అవసరమున్న కోవిడ్ పేషెంట్లు హోలిస్టిక్ ఆసుపత్రి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా పొందవచ్చన్నారు. కరోనా తగ్గిన అనంతరం కిట్టును తిరిగి ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా కరోనా వచ్చిన వారు భయపడకుండా ధైర్యంగా ఉంటే కరోనాను జయించడం సులభ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానకి రామరాజు, హోలిస్టిక్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో ప్రజాసేవలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో DRF సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన నూతన వాహనాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆపత్కాలంలో DRF సేవలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వ సేవలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసి వచ్చే వానాకాలానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి పువ్వాడ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న వరప్రదాయిని అని మొత్తం 8 ప్యాకేజీల పనులు వేగవంతంగా చేపట్టబోతున్నామన్నారు. కరోనా కారణంగా 3 నెలలుగా పనులు నిలిచిపోయాయని, కార్మికులు కూడా తమ రాష్ట్రాలకు వెళ్లడంతో జాప్యం జరిగిందని, వచ్చే 3 నెలల్లో పనులు వేగవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో దళితులకు రక్షణ కరువైందని దళిత సమాఖ్య ఆతోని డివిజన్ నాయకులు బొజ్జన్న శ్రీనివాసులు థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో దళితులపై జరుగుతున్న దాడులకు వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులు ఎక్కడ పనిచేసినా నమ్మకంతో విధేయతతో ఉంటారని తెలిపారు. అలాంటి వారిపై దొంగతనాలు మోపి వారిని మహిళల చేత దాడి చేయించి వేధించి అవమానించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దళితులపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో BSP నాయకులు బ్రహ్మయ్య, గోవిందు, రాముడు తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితుల్లోన ప్రతినిత్యం ఎటు చూసినా దళితులపైన దాడులు జరగడం వాస్తవం. మరి ఈ యొక్క దాడులపైన ఇప్పుడు ప్రస్తుతం పాలకులు దీన్ని వెంటనే స్పందించి దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండించి మరి ఎవరికైతే దళితులు పూర్తి స్థాయిలోన వాళ్ళు అన్యాయానికి గురై మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి వారికి ప్రభుత్వము వారికి కావలసినటువంటి మంచి న్యాయాన్ని చేస్తూ వారికి కావలసిన తగిన మూల్యాన్ని చెల్లించాలని, మరి దాడులు చేసే వాళ్ళను కూడా ఖండించి మరి వారిపైన కఠిన చర్యలు తీసుకొని మరి వాళ్ళకి తగినటువంటి శిక్షకు గురగినట్లు మరి ప్రభుత్వము స్పందించి పనిచేయాలని కోరుకుంటూ మరి ఇక మీద దాడులు అదేవిధంగా మరి ప్రత్యామ్నాయం అయితే మరి దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున దళితులందరూ కూడా వ్యతిరేకిస్తూ దీని మీద మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేసేదానికి దళిత సమాఖ్య అందరూ సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతోన ఈ రాష్ట్ర ప్రభుత్వము దళితులకు ఎంతో మేలు చేస్తుందనే నమ్మకంతోన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్న దళితులపైన
ప్రతిరోజు దాడులు జరగడం అనేది చాలా శోచనీయము. దీన్ని మేము దళిత సమైక్య ద్వారా పూర్తిగా మేము ఖండిస్తున్నాము. దళితులు ఇళ్ళలో పనిచేస్తే నమ్మకంగా విశ్వాసంతో పనిచేస్తారు, కానీ దొంగతనాలు చేసే మనస్తత్వాలు దళితులకు ఉండవని ఇలాంటి దాడులు చేసి మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుచున్నాము. అంతేకాకుండా దళిత జడ్జీలపైన కూడా అమానుషంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం మంచిది కాదు. కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ ఉత్తర్వుల మేరకు చాపాడు మండలంలో ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ముద్దాయి కాటం వీరేంద్ర బెంగళూరు నుంచి మద్యం తక్కువ ధరలతో తెప్పించి ఇక్కడ ఎక్కువ రేటుతో అమ్మాలని ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో 3 లక్షల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మధ్యరాత్రి సుమారుగా 12 గంటలప్పుడు మనకు పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృతనగర్లో న్యూ అమృతనగరు 14th వీధిలో రాబడిన సమాచారం మేరకు, ఒక రిలయబుల్ సమాచారం మేరకు మా ప్రొద్దుటూరు సర్కిల్ సంబంధించినటువంటి ఎస్ఐ రఫీ, చాపాడ్ ఎస్ఐ అండ్ సిబ్బంది గంగాధర్, రాఘవేందర్ రెడ్డి, అదర్స్ వెళ్ళి మిడ్నైట్ అమృతనగర్లోని షరీఫ్ అనే వాళ్ళ ఇంటి దగ్గర విచారించుకొని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినటువంటి ఈ యొక్క మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత షరీఫ్ అనే ఇతని వ్యక్తిని, తర్వాత కాటం వీరేంద్ర సన్ ఆఫ్ శేఖర్ అమృతనగరు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించిన నేపథ్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ సమయంలో ఈ రేట్లు పెంచిన తర్వాత చాలామంది ఏంటంటే ఈజీ ఎర్నింగ్కి అలవాటు పడ్డారు. కాబట్టి ఈ వీరేంద్ర కూడా తను బళ్ళారికి వెళ్ళి బళ్ళారిలో ఇక మద్యం బాటిల్ను పర్చేజ్ చేసి తీసుకొని ఏదో రకంగా వెహికల్స్లో తీసుకొచ్చి ఇక్కడ అమృతనగర్లోనే ఎవరికి తెలియకోకుండా పెట్టి అమ్ముతాడడం జరుగుతోంది. సో ఈ కారణం చేత ఇతన్ని, ఈ కాటం వీరేంద్రని, షరీఫ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ గ్రామంలో సర్పంచ్ విజయభాస్కర్, ఎంపీటీసీ మందా రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇమ్యూనిటీ కిట్లను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సహకారంతో గ్రామంలోని ప్రజలకు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయభాస్కర్, ఉప సర్పంచ్ దత్తుగౌడ్, ఎంపీటీసీ రాజశేఖర్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపులో భాగంగా మహానగరపాలక సంస్థ పరిధిలోని నయీం నగర్ నాలాపై 100 ఫీట్ల నాలా మార్కింగ్ చేస్తూ 2 అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు ఇన్ఛార్జి సిటీ ప్లానర్ నరసింహరాములు తెలిపారు. పలు నాలాలపై మొత్తం 33 ఆక్రమణలను తొలగించామన్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న 281 గృహాలను కూల్చివేశామన్నారు. ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, టీపీబీఓలు తేజస్విని, శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మౌలిక వసతుల ఏర్పాట్ల కోసం మంజూరైన 63 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసాహార మార్కెట్ల ఏర్పాట్ల విషయంలో స్థలాన్ని పరిశీలించామని, టెండర్లు పూర్తవ్వగానే త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రియతమ నేత కేటీ రామారావు గారు 63 కోట్ల రూపాయలు కామారెడ్డి డెవలప్మెంట్, పట్టణ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో నుంచే ఇందిరానగర్లో ఉన్నటువంటి వైకుంఠ ధామానికి 1,20,00,000, అదే కొత్త చెరువు దగ్గర ఇందాక మనం చూసింది, కొత్త చెరువు దగ్గర అదొక 1,20,00,000 రూపాయలతోని వైకుంఠ ధామాలను కొత్తగా కట్టి జిల్లా కేంద్రానికి అనుగుణంగా అన్ని వసతులతోని పూజా రూమ్ కానీ, అదేవిధంగా ఈ ఎముకలు దాపెట్టడానికి కౌంటర్స్ కానీ బ్రహ్మాండంగా తయారు చేయాలని, నూతనంగా ఫైర్ స్టేషన్స్ కూడా మంచిగా
ఒక 3 ఇక్కడ 3 అక్కడ పెడతా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇవన్నీ అధునాతన హంగులతోని మంచి గార్డెన్లుగా ఏర్పాటు చేసి ప్రజలకు అది శ్మశానం వైకుంఠధామం కాదు, అదొక పార్కు లాగా క్రియేట్ చేసే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 30-40% పనులు ఇప్పటికి పూర్తయినాయి. మిగతాయి కూడా కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. ఇంకేమన్నా అమౌంట్ తక్కువైతే కూడా మున్సిపల్ అమౌంట్ నుంచి తీసుకొని దాన్ని మంచిగా చేయాలని ఒక ఆలోచనతో అందరం కలిసికట్టి ఇలా తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా కామారెడ్డి మటన్ మార్కెట్ కానీ ఫిష్ మార్కెట్ కానీ దానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు మన చెరువు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 20 ఎకరాలు ఉంది. అందులోంచి 8 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం, కూరగాయల మార్కెట్ కోసం ఏర్పాటు చేసి దానంతా చదును చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దానికి ఒక 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ టిఫిడిక్ అమౌంట్ నుంచి. దాంతోపాటు ఈ వైకుంఠధామాలతో పాటు స్లాటర్ హౌస్, మటన్ మార్కెట్ అండ్ ఫిష్ మార్కెట్ కూడా టెండర్లు అయ్యి రెడీగా ఉన్నాయి. కాబట్టి మన ఓల్డ్ ఫిల్టర్ బెడ్ దగ్గర ఏదైతే 1 ఎకరా 11 గుంటల భూమి ఏదైతే ఉందో దాన్ని కంపౌండ్ పెట్టి ఉంది. అది చివరగా ఎవ్వరికి డిస్టర్బ్ లేకుండా ఉంది. అది ల్యాండ్ మున్సిపల్ ల్యాండ్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలని మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ను అక్కడ తరలించడానికి, అక్కడ కొత్తవి కట్టడానికి ఇలా సైట్ అంతా విజిట్ చేయడం, క్లీనింగ్ అంతా చదును చేయడం జరుగుతూ ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్లు, మామిడి తోటలు పేకాట స్థావరాలుగా మారుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ కేంద్రంగా పేకాట 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. ప్రతిరోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. జహీరాబాద్, కోహీర్ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలు, మామిడి తోటలను అడ్డాగా చేసుకుని జూదం నడుస్తోంది. స్థానిక పోలీసులకు మామూళ్లు ఇస్తూ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు నిత్యం 2 నుంచి 3 లక్షలు కమిషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా కొంతకాలంగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. స్థానిక నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉండడంతో నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశ్వనాథ్ యాదవ్, విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు. మన జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం లోపల ఫామ్ హౌజులలో, అదేవిధంగా పొలం చేళ్లలో పేకాట విచ్చలవిడిగా జరుగుతుంది. జహీరాబాద్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండడం వల్ల కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లలో పేకాట ఆడి పోవడం జరుగుతుంది ప్రతినిత్యము. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ వారు నిద్రమత్తులో ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి మామూలుకు తీసుకొని వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది సమంజసం కాదు. ఈ పేకాట రాయుళ్లపైన వెంటనే చర్య తీసుకోవాలి. ఈ మధ్య మరొక వింత వ్యాధిలాగా ఒక ఆట అందర్ బహార్ అనేటటువంటి ఒక ఆటను ఆడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి వారిపైన పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫామ్ హౌస్లలో నిత్యము కొన్ని లక్షల రూపాయలు కింద మీద జరుగుతున్న పోలీస్ శాఖ దృష్టికి రావడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. వెంటనే పోలీసు జిల్లా శాఖ వాళ్ళు కూడా స్పందించి ఈ జహీరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ పేకాట క్లబ్బులపైన దాడి చేసి ఈ పేకాట జరగకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే పేద ప్రజలు ఇలాంటి ఆటలకు బానిసైతే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున వీళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు సెప్టెంబర్ 1 నుండి దూరదర్శన్ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత విద్యాశాఖ అనుబంధ అధికారులతో సమావేశ మందిరం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టీవీ సదుపాయం లేని పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, సర్పంచులకు మరియు మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లకు సూచనలు జారీ చేయాలని ఆయన సూచించారు. ఆన్లైన్ తరగతులకు ఏ విద్యార్థి దూరం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు తప్పనిసరిగా దూరదర్శన్, టీశాట్ ఛానల్ను ప్రసారం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిపిఓ బుచ్చయ్య, సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని, సమైక్య పాలనలో ఎస్సీ ఎస్టీ కమిషన్ హైదరాబాద్ ఆఫీస్కు పరిమితమైందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో హైదరాబాద్కు రాకుండా లెటర్ ద్వారా సమస్య తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ గతంలో
హైదరాబాద్ వదిలిపెట్టి రాకపోయాడు. మనం ఎప్పుడైనా పోతే దాన్ని పట్టించుకుపోయేటోడు ఎవరు లేకు. నేను ఎందుకంటే ఫైళ్ళని చూసిన. సమైక్య రాష్ట్రంలో కమిషన్ హైదరాబాద్కు పరిమితం, కార్యాలయానికి పరిమితం, కాగితాలకు పరిమితం. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కమిషన్ చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన తర్వాత సమస్య ఎక్కడుంటే అక్కడికి కమిషన్ వెళ్తుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళుతుంది, వాళ్ళకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. ఈరోజు రాజుబాబు గత నెల రోజుల కింద హత్య కాబడ్డాడు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ఎంపీ గారు, జెడ్పీ చైర్మన్లు ఇద్దరిని తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిషను జీవో ప్రకారం, కమిషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి కొద్దిగా ఆర్థిక సహాయాన్ని చేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు మీ ఎక్లాస్పూర్ గ్రామానికి మా జెడ్పీ చైర్మన్ గారు మదన్న యొక్క మా ఎస్సీ కాలనీ చూసి వెళ్ళండి అంటే ఇక్కడ వచ్చినాం. నిజంగా మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషం. సమస్య ఎక్కడ ఉన్నా సరే కమిషను ఖచ్చితంగా నాణ్యమైన న్యాయాన్ని అందించడానికి ఎల్లవేళలా మీకోసం పనిచేస్తాం. ఎవరు కూడా ఈ కోవిడ్ టైంలో హైదరాబాద్కు వస్తేనే పని అయిద్దని అనుకోకుని ఒక ఉత్తరం రాయండి, ఒక టెలిఫోన్ చేయండి, ఒక వాట్సాప్ చేయండి, ఒక మెయిల్ పెట్టండి. ఖచ్చితంగా సమస్య మీ పరిష్కారం అవుతుంది. న్యాయం మీ ఇంటి వైపే మీ గుమ్మం వద్దకు వచ్చి అధికారులు గుర్తు చేస్తా ఉన్నా. ఇందాక గ్రామ సర్పంచ్ గారు 2 విషయాలు చెప్పింది. ఆ సమస్యలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, విలేజ్ సెక్రటరీకి అప్పచెప్పినాం. అవి ఎవరికైతే న్యాయబద్ధంగా పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వారి భూములను కూడా వారికి విచారణ జరిపించి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క రెవెన్యూ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. కమిషన్ ఎప్పటికీ మీకు సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది. మీ మంచి చెడు చూసుకోవడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పటికీ మీకోసమే పనిచేస్తుంది అనేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మనోధైర్యంగా ఉండండి, ఆత్మగౌరవంగా బతకండి అనేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్ ఉండి గ్రామంలో తిరుగుతూ ఉండడంతో హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించిన ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దుమాల గ్రామానికి చెందిన మొగుళ్ల మధు ఆశా కార్యకర్తను దూషిస్తూ చులకన పదజాలం వాడాడు. దీంతో ఆశా కార్యకర్త తీవ్ర మనోవేదనకు గురై డాక్టర్ ధర్మనాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించారు. ఇంకెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏమన్నా సార్ నాకు ఇప్పుడు ఆమె కేసు పెడతా ఉంటుంది నీ పైన, నేను మాట్లాడి కేసు పెడతా అని చెప్తున్నాను. నేను చేతులు మాట్లాడినా కనుక్కుందామని వచ్చినాను నేను సార్. దీనికి అందుకని సార్ అలాగని కాదు, నువ్వేమన్నా సార్ సార్ ఆమె చెప్తా సార్ చెప్పు. నేనేమన్నా మాస్క్ పెట్టుకుంటా. ఆమె వచ్చి మీ బాబుని ఎత్తుకున్నామని అడిగింది, సాధారణంగా అడిగింది. చెప్పిన ఎత్తుకున్నావు అంటే ఎత్తుకున్నా. ఓంకార్ అంటే నువ్వేనట నెంబర్ 1 కదా అన్నది. ఉన్నది మేడం చెప్పిన మేము ఇంతకుముందు సార్ అని చెప్తాను ఇక్కడ. ఓకే సార్ నువ్వు ఏమన్నా చెప్పు, దాంతో సారీ చెప్పి అన్న కేసు పట్టి ఇక్కడ చేస్తా అంతే సార్. నేను అన్నా సార్ సారీ నువ్వు వద్దు, నువ్వు ఫస్ట్ ఏమన్నా చెప్పు. మ్యాటర్ చెప్పు. మ్యాటర్ సార్ ఏమన్నా సార్ నేను ఓంకార్ అంటుంటే సార్ సార్ ఆమె అంటుంది కదా సార్, ఆమె అన్నది చెప్తున్నాను నేను. ఓకే నన్ను 10 చేయాలనుకుంటే సార్ మీ ఇష్టం. ఓకే సార్ అర్థమవుతుందా సార్? పేరు చెప్పాలా నీ భార్య ఆమె సార్? తప్పు సార్ అన్నట్టుంది కదా సార్, తప్పు సార్. చెప్పు ఆమె సారీ చెప్పు. సారీ మేడం మంచి చెప్పు. లత మేడం గారు సారీ. ఇంకోసారి ఇట్లా చేసినాం అనుకో కేసు పెట్టి గొప్పలు దోస్తా. ఓకే సార్ మాట్లాడుతున్నాయమ్మా. ఓకే సార్ ఎప్పుడు ప్రాబ్లమే సార్ సార్. ఓకే సార్ ఈ కన్నా సార్ మీ భార్య పనిచేస్తే తెలుస్తుంది సార్. సార్ 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 నేను చూద్దాం సార్ చెప్తున్నా కదా, నా ద్వారా ఇంకోసారి ప్రాబ్లం వస్తే మేడంకి నేను దేనికంటే ఇప్పుడు కాదు ఒక 5-6 సార్లు కంప్లైంట్ ఇచ్చారు మా వాళ్ళు. నామేనా సార్? నీ మీదనే నీ మీదనే. ఓకే సార్ మరి నాకు తెలియకుండా మరి కంప్లైంట్ ఇస్తే నాకు మాత్రం తెలియదు. అది త్యాగానికి ప్రతీకగా మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ పీర్ల పండుగ. ఈ పండుగను అందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మొహరం నెలతో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం 14 శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అసువులు బాసిన అమరుల సంస్మరణే మొహరం. అందుకే దీన్ని షహీద్ మాసంగా పేర్కొంటారు. వాస్తవానికి ఇవి
విషాద రోజులైనప్పటికీ తెలుగు నేలలో పీర్ల పండుగగా పిలుస్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్లో పీర్ల పండుగ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. ప్రభుత్వం విధించిన కోవిడ్-19 నిబంధనలను అనుసరించి పీర్ల పండుగను నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీ డెత్గా మారింది. వలిగొండ శివార్లలోని గుట్ట మీద నక్కలగండి దగ్గర యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన శ్రీవాణి అనే యువతి శవమై కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం అందాజా 12 గంటల ప్రాంతంలో మోటకొండూరు నుంచి శ్రీవాణి గంధమల శ్రీవాణి వాళ్ళ అమ్మతోని యాక్టివా మీద వల్లిగొండకి హాస్పిటల్ నిమిత్తం వచ్చినారు. దాని తర్వాత వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉండగా చూపించుకుంటుండగా నేను ఇక్కడికి బయటకు వెళ్ళి వస్తా అని చెప్పేసి అని గంధమల శ్రీవాణి బండి వేసుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ హాస్పిటల్ చూపించుకొని ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో ఆ రోజంతా వెతికినారు, ఎక్కడ దొరకలేదు. తెల్లారి కూడా వాళ్ళ బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైతే దొరకకపోయేసరికి వలిగొండ పోలీస్ స్టేషన్కి వచ్చేసి తెల్లారి 19వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది, మిస్ అయిందని చెప్పేసి. దాని మీద విచారణ నిమిత్తం ఎక్కడెక్కడ అనుమానంలో ఎటుపోయిందని చెప్పేసి అన్ని రకాలుగా మేము ఎఫర్ట్ పెట్టినాము. ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. మాకు కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడ వలీషాబ్ గుట్ట దగ్గర ఒక అనుమానంలో ఒక గుర్తుదేలిన లేడీ చనిపోయిందని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు మా వలిగొండ ఎస్ఐ గారు నేను సీన్కి రీచ్ అయ్యి చూడగా ఒక డెడ్ బాడీ అనుమానాస్పదంలో మృతి చెందబడి ఉన్నది. అది కొంచెం డీకంపోజ్ అయ్యి ఉన్నది. బాడీ ఎవరికి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటే మాకు ఆల్రెడీ మా దగ్గర కేసు ఉన్నది కాబట్టి వాళ్ళ బంధువుల్ని పిలిచి ఇక్కడ అమ్మాయిని గుర్తుపట్టండి ఎవరో అని చెప్పేసి అనగా వాళ్ళు మా అమ్మాయి అని చెప్పేసి గుర్తుపడితే ఆ అమ్మాయిని అనుమానాస్పదం కింద మృతి కింద భావించి అది బాడీని హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీనిపైన అసలు ఏం జరిగింది అనేది దర్యాప్తులో భాగంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా దర్యాప్తు ఎలా జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. కప్పట్రాళ్ల గ్రామంలోని కళ్యాణ మండపంలో కప్పట్రాళ్ల శ్రీమంతుడు డిఐజీ ఆర్కే రవికృష్ణ జన్మదినం సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఆయన చిత్రపటానికి పొదుపు సంఘం మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి మాట్లాడుతూ ఆయన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా అభివృద్ధి చేశారని తెలిపారు. 950 మంది మహిళలు 91 సంఘాలతో మహిళా సంఘాలు నడుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలు 8 కోట్ల టర్నోవర్ను చేయగలిగాయి అన్నారు. ప్రతి మహిళ లక్షాధికారి కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ల మల్లికార్జున, చింతమాను రవికుమార్, గొర్ల సుంకన్న, గ్రామ ఐక్య సంఘం లీడర్లు తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో 3 అమ్మాయి 10 వరకు చదివి నాకు స్కూల్ వద్దని ఉండేది. సార్ ఒకసారి స్కూల్ దగ్గర వచ్చి రాధా అంటే నువ్వు బాగున్నావు, బాగా వచ్చినాయి మార్కులు, ఖచ్చితంగా నువ్వు చదవాలా, నువ్వు మన ఊళ్ళో ఒకరైనా లేకపోతే బాగుండదు అని చెప్పని మా రాధా అనే అమ్మాయిని బాగా డెవలప్మెంట్ చేసినాడు. ఈ పొద్దు గుంటూరు కాలేజ్ కానీ 15 లక్షల రూపాయలు పడేటట్ల మార్కులు వచ్చి ఖచ్చితంగా 4 ఏళ్ళు సర్వీసింగ్గా నువ్వు ట్రైనింగ్ రావాలా అని చెప్పినాడు. సార్ వల్లనే ఈ బిరుదు మాకు ఈ ధైర్యం కానీ లేకపోతే మాకు లేదు ఇంతకుముందు. సార్ వచ్చిన తర్వాతనే మాకు అన్నీ బాగున్నాయి. గ్రామంలో గ్రామీణ బ్యాంక్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, స్కూలు హై స్కూల్ అయితేనేమి, కొత్త స్కూల్ భవనం కట్టించి విద్యార్థులకు విద్య లేక స్కూలు సరిగ్గా లేక చదువుకునే పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు గ్రామంలో. మరి ఆయన కొత్త స్కూలు కట్టించినటువంటి తర్వాత అనేక మంది పిల్లలు కూడా మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. సార్ చేసినటువంటి మేలుని మేము ఈ జన్మలో మర్చిపోలేము. ఆయన మరెన్నో పుట్టినరోజులు, మరెన్నో ఇంకా 100 రోజులు పుట్టినరోజులు జరుపుకొని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాం. మన మహిళలకి ఊర్లో బ్యాంకు, మహిళా బ్యాంకు, మన బ్యాంకు పెట్టిన దానికి ఎక్కడ బయట రూపాయి తెచ్చలేను.
మన సార్ తరఫున ఈ సంవత్సరం నాకు 10 లక్షల రూపాయలు తీసినాను. తరఫున ఎస్పీ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ఊరు ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆయన చల్లగా ఉండాలని మా గ్రామ ప్రజలంతా కోరుకోవడం జరిగింది. మా ఊరు ప్రజలంతా ఎన్నో మా తరతరాలుగా ఆయనని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఆయన దేవుడు మాకి, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆయనే మాకు దేవుడు. ఆయన చల్లగా ఉండాలని మా ఊరు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కిట్స్ అందజేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో ప్రజా సేవలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం స్పష్టం చేసిన మంత్రి గంగుల కమలాకర్. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది నెలాఖరు వరకు పూర్తి చేస్తాం. వచ్చే వానాకాలానికి గోదావరి జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి పువ్వాడ. ప్రజాస్వామ్యంలో దళితులకు రక్షణ కరువైంది ఆవేదన వ్యక్తం చేసిన దళిత సమాఖ్య. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 3 లక్షల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.